చిత్తం శివుడి మీద భక్తి చెప్పుల మీద అన్నట్టు ప్రత్యేకించి కూరగాయలు తీసుకురావడానికి వెళ్తాడు మా ఆయన గారు మార్కెట్ కి. కానీ అక్కడికి వెళ్ళిన తర్వాత ఆయన వెళ్ళిన పని మర్చిపోయి అక్కడ కలిసిన వాళ్ళతో ముచ్చట పెట్టే పనిలోనే బిజీ అయిపోతాడు. నిన్న పిల్లల లంచ్ కి కర్రీ ప్రిపేర్ చేయడానికి వెజిటేబుల్స్ ఏమీ లేవంటే పొద్దున్నే మార్కెట్ కి వెళ్ళిండు. ఎప్పుడైనా వారానికి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొస్తాడు. అట్లనే ఈ రోజు కూడా తీసుకొస్తుండు కావచ్చు అని నేను వెయిట్ చేస్తున్నా. మా ఆయన గారు పని కట్టుకొని మరి వెళ్ళి మార్కెట్ నుండి తీసుకొచ్చిన వెజిటేబుల్స్ ఇవే అండి. టమాటా, పచ్చిమిర్చి, కొత్తిమీర, తోటకూర. ఈ తోటకూర కూడా ఎలాంటి తీసుకొచ్చిందంటే వాళ్ళు చేన్లో తోటకూర అలికి మర్చిపోయినట్టున్నారు. ఆకులు మొత్తం ముద్రిపోయినాయి. అవి మొక్కల్లా కాకుండా వృక్షాల్లా ఉన్నాయి. తోటకూర అంటే లేతగా ఉండాలి. ఆకుతో పాటు కాడలు కలిపి వండుకోవాలి. టేస్ట్ బాగుంటది, హెల్దీ కూడా. మా ఆయన గారు తీసుకొచ్చిన తోటకూర కాడలు మాత్రం కట్టెల్లా ఉన్నాయి. ఆకు మాత్రమే వండుకునేటట్టున్నది. ఈ తోటకూర మాకు ఒక్క పూటకి మాత్రమే సరిపోతుంది. మళ్ళీ మార్కెట్ కి వెళ్ళామంటే కస్సు బుస్ అవుతాడు. అప్పుడప్పుడు వద్దన్న వారానికి సరిపడా వెజిటేబుల్స్ తీసుకొచ్చేవాడు. ఈ రోజు ఒక తోటకూరని ఎందుకు తీసుకొచ్చినామని కూడా మాకు గొడవ అయింది. పొద్దున్నే లంచ్ బాక్సెస్ ప్రిపేర్ చేయాలంటే వెజిటేబుల్స్ ఉంటేనే చేయడానికి ఇబ్బందిగా అనిపించదు. లేదంటే కోపం, ఏడుపు రెండు వస్తాయి.